భగవద్గీతలో 16th చాప్టర్ దైవాసుర సంపత్ విభాగయోగంలో 9th శ్లోక. ఏతాం దృష్టిమవస్తభ్య నష్టాత్మానో అల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఏతాం ఏతాం ఇది ఏతాం అని ఎందుకన్నారంటే ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా అసురి స్వభావ యొక్క లక్షణాల గురించి చెప్పారు. అటువంటివి ఉన్న వాళ్ళకి ఈ విధానంగా ఏతాం అంటే ఈ విధానంగా అంటే ఆ లక్షణాలు ఉండట కారణంగా దృష్టి మవష్టభ్యం. దృష్టి అంటే ఇప్పుడు మన ఆలోచన విధానాన్ని బట్టి మనం చూసిన దాన్ని మనం అర్థం చేసుకునే దాంట్లో కూడా మార్పు వస్తుంది. అదే వస్తువు అయినప్పుడు కూడా నలుగురు చూస్తున్నారు, నలుగురిలో వేరు వేరు స్వభావాలు ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకునేది వేరు. అంతేగాని అక్కడ వస్తువులో మార్పు రావట్లేదు. నీ అవగాహన కొద్దీ, నీ జ్ఞాన పరిపక్వత కొద్దీ, నీ అనుభవాల కొద్దీ, నువ్వు నేర్చుకున్న వాటి కొద్దీ, నువ్వు ఆచరించే వాటి కొద్దీ నువ్వు చూసే కోణం మారుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏతాం దృష్టి అని చెప్పింది ఎందుకు? ఇంతకు ముందు ఏవైతే కొన్ని లక్షణాలు చెప్పారో అసత్యము, అలాగే ఏదీ లేదు, అసలు ఈశ్వరుడే లేడు అన్నట్టుగా వాళ్ళకి తోచిన విధానంగా చేస్తూ ఉంటారు. అసత్య అబద్ధాలు ఆడుతూ ఉంటారు. పైగా కోరికతోనే ప్రేరణతో ఉన్నట్టుగా కోరికను మళ్ళీ సాధించుకోవాలని అధర్మంగా అయినా సరే ఇప్పుడు నా కోరిక కలిగిన కారణంగా ఆ కోరిక నెరవేరటం ప్రధానం అన్న ఇదిలో ఉంటూ ఉంటారు. అలాంటి ఆలోచనలదే దృష్టి, నాస్తిక దృష్టి. ఎందుకంటే పరమాత్మ లేడు అన్న భావనలో ఉంటారు. దీన్ని మళ్ళీ గట్టిగా విశ్వసించిన కారణంగా అవష్టభ్య. అవష్టభ్య అంటే దాన్నే మళ్ళీ ఇప్పుడు ఒకటి నేను తెలుసుకుని దాన్ని నేను ఆచరిస్తూ ఉన్న కొద్దీ ఏమవుతుందంటే దాని గురించి నాకు ఒక మళ్ళీ బలపడిపోతూ ఉంటుంది. కొన్ని నేను చేస్తూ ఉన్నప్పుడు కొన్ని అలవాట్లు ఎలా అలవర్చుకుంటాను అంటే వాటిని విడిచి ఉండలే. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. పైగా మంచి అలవాట్లు తొందరగా వదిలేస్తాం కానీ చెడు అలవాట్లు ఒకసారి అలవాటు పడిపోయిన తర్వాత అవి వదలటానికి కూడా మనకి చాలా కష్టం అవుతుంది. మళ్ళీ సంకల్పం బలంగా ఉంటే ఆ సమయం ఆసన్నమైనప్పుడు అది మళ్ళీ తొలగిపోతుంది. కాకపోతే తొలగించుకోవాలని తలంపు వాళ్ళకు ఉండాలి. పక్కనోడు ఎన్ని ప్రయాసాలు చేసినా సరే అది తొలగదు. ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ మనసులో సంకల్పం బలంగా ఉండి వాళ్ళ కృషి చేయటం మొదలు పెడితే అది తొలుగుతుంది తప్పకుండా. కానీ ఇక్కడ ఏవైతే నాస్తిక ధోరణి, మిథ్యావాదము, బ్రహ్మసత్యం జగత్ మిథ్య, కానీ వీళ్ళు ఆలోచించేది ఏంటి అంటే అసలు పరమాత్మే లేడు అన్న ఇదిలో ఉంటారు. నాస్తిక ధోరణి దాన్ని అవలంబిస్తున్న కారణంగా ఏమవుతుంది? నష్టాత్మాను. నష్టం అంటే ఏంటి? కొన్ని కొన్ని మనం కోల్పోతూ ఉంటాం, దాన్నే నష్టం అంటాం. ఇక్కడ నష్టాత్మనం అంటే ఆత్మ ఎలా అయితే నేను ఏది చేసినా సరే దానికి ఏం సంబంధం లేదు, సాక్షిగా చూస్తుంది అంతే. అంతర్యామిగా సర్వం ఉన్నవాడు పరమాత్మే, మళ్ళీ సర్వం వ్యాపించినవాడు పరమాత్మే. ఏదైతే మనకి శాస్త్రాలు ప్రమాణంగా ఇవి మనం నమ్ముతూ ఉన్నాము. అయితే ఇక్కడ నష్టం ఆత్మకి కాదు. అంటే ఏదైతే జన్మ నీకు లభించిందో ఈ జన్మలో తెలుసుకోవాల్సింది తెలుసుకుని విడవవలసిన దాన్ని విడుచుతూ పోతూ ఉంటే ఏమవుతుంది? ఇంతకుముందు దైవీ సంపద ఉన్న వాళ్ళకి పరమపదం, అది లేని వాళ్ళకి అసరీ స్వభావం ఉన్న వాళ్ళకి ఈ జనన మరణాల చక్రాలు కర్మబంధనాలు పేరుకుపోతూనే ఉంటాయి అని చెప్పారు. అంటే ఇక్కడ నష్టాత్మ అంటే అర్థం ఏమిటి అంటే మళ్ళీ ఈ బంధనాల్లో పేరుకుపోతూ ఉంటాం. ఈ అజ్ఞాన వశమున దాన్ని నువ్వు నిజం ఏదైతే ఉందో పరమసత్యం దాన్ని నువ్వు గ్రహించలేని స్థితిలోనే ఉంటావు. కొద్దిగా అజ్ఞానం ఉన్నవాడికి తొలగిపోతుంది. ఈ కూపంలో కూరుకుపోయినట్టు ఉన్న వాళ్ళకి చాలా ప్రయాస చేస్తే గానీ అందులోంచి బయటపడే అవకాశం ఎలా అయితే ఉండదో, అందుకుని ఇటువంటి ఆలోచన పరంపర ఉన్న వాళ్ళకి అది ఇంకా ఇంకా క్షీణించిపోయేలాగా, అంటే ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాను పరమసత్యానికి అన్న భావన నష్టాత్మ. ఇది మళ్ళీ ఎందుకు అవుతుంది? అల్పబుద్ధయ. అల్పబుద్ధి అంటే మందబుద్ధి. మందబుద్ధి అంటే ఏమిటి? అంటే తెలుసుకోవాల్సిన దాని మీద శ్రద్ధ పెట్టకుండా పనికిరాని వాటి మీద ఎక్కువగా మళ్ళీ దాని గురించి చర్చించడం. అసలు దాని మీద సమయం పెట్టడమే వృధా. మళ్ళీ దాని గురించి చర్చ అని చెప్పి మళ్ళీ నా సమయమే కాకుండా వేరే వాళ్ళ సమయాన్ని కూడా వృధా చేస్తూ వాళ్ళకు కూడా ఇటువంటి ధోరణి నేను కలిగిస్తూ ఉన్నది. అదే మందబుద్ధి. తెలిసిన జ్ఞానాన్ని పంచితే ఎలా అయితే అది ఇంకా నీకు జ్ఞానాన్ని పెంచుతూ ఉంటుంది. ఎందుకంటే తరగని గనిలాగా
అది నీకు సాధనలాగా అయిపోతూ ఉంటుంది. నీకు తెలిసింది నలుగురితో పంచుకుంటూ. అందుకే ఎప్పుడూ తెలిసిన వాళ్ళు అది మళ్ళీ తెలుసుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళకి చెప్తా ఉంటే మంచిది అంటారు. ఉభయులు చెప్పేవాడు, ఇనేవాడు ఇద్దరు తరించిపోతారు. ఇక్కడ అసురి స్వభావాల కారణంగా, ఈ అల్పబుద్ధి కారణంగా నేను ఆచరించేది అధర్మం. నేను అజ్ఞానంలో ఉన్నాను. నన్ను చూసి ఇంకొకళ్ళు మళ్ళీ అదే మళ్ళీ పాటిస్తే ఏమవుతుంది? దీని ప్రభావం వాళ్ళ మీద కూడా పడుతుంది. అందుకే ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరి పక్కన ఉంటున్నావు, ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి. అల్పబుద్ధి అన్నప్పుడు నాకు రాదు, నీకు రాదు. జోగి జోగి రాసుకుంటే ఏమొచ్చింది అంటే, ఇది మళ్ళీ ఏంటి అంటే, నీకు కొన్ని తెలియవు, కొన్ని తెలిసిన వాళ్ళ సంపర్కంలో ఉంటున్నావు అంటే అది చెయ్యవు. ఎందుకంటే మళ్ళీ నాస్తిక ధోరణి, అక్కడ విశ్వాసం లేదు. పైగా ఇక్కడ బద్ధకం ఉంది, అజ్ఞానం ఉంది, అహంకారం ఉంది. నాకే అన్నీ తెలుసు అనుకున్న మళ్ళీ ఇట్లాంటి ఆలోచన పరంపర ఉన్న కారణంగా ఈ అల్పబుద్ధి. ప్రభవంత్ ఉగ్రకర్మాణ. ప్రభవంతు అంటే ఇక్కడ ఇట్లాంటి అన్ని ఒక సమూహం నాలో ఉన్న కారణంగా, ఈ అసురి స్వభావ కారణంగా, పైగా నేనేం చేస్తున్నాను ఇక్కడ దాని ప్రభావం తీవ్రతకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది తీవ్రతకి వెళ్ళిపోతుంది అంటే, ఇప్పుడు మొదలుపెట్టినప్పుడు అది తప్పని నాకు తెలుసుకున్నప్పుడు అది విడిచిపెట్టేస్తూ ఉంటాను. ఇట్లాంటివి చేస్తూ 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 ఉంటే తీవ్రత పెరిగిపోతుంది. అలాగే కోరికకి, కామానికి, క్రోధానికి అన్నిటికీ లోబడిపోయిన కారణంగా శుచి లేదు, బాహ్యానికి లేదు, ఇంకా అంతరంగికంగా ఉండే అవకాశం లేదు. అసత్యాన్నే పట్టుకున్న కారణంగా, అధర్మమే నేను చేస్తున్న కారణంగా ఉగ్ర కర్మలు చేస్తూ ఉంటారు. అందుకే ప్రభవంత ఉగ్ర కర్మణ అంటే తీవ్ర క్రూర కర్మలు ఆచరిస్తూ ఉంటారు. దీనివల్ల ఇప్పుడు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. అయితే ఇది నాకే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా హాని చేసేలాగే ఉంటాయి ఉగ్ర కర్మలు. అందుకే ఉగ్ర కర్మాణ అని చెప్పి క్షయాయ. క్షయాయ అంటే ఏంటి? వినాశనము, క్షీణించుకుపోవటము. క్షీణించుకుపోవటము అని చెప్పి జగతో హితాహ అంటే జగత్ అహితాహ. ఇప్పుడు నేను మంచి పని చేసినా సరే నా మీద ఎప్పుడు అందరికీ ఎప్పుడు ఒక అభిప్రాయం ఉండదు. అది కూడా మంచిదే ఉండాల్సిన అవకాశం కూడా లేదు. అయితే నేను ఇట్లా క్రూర కర్మలు చేస్తూ ఉన్నప్పుడు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా నేను హాని చేస్తున్నప్పుడు వాళ్ళు నాకు శత్రువులే అవుతారు కదా. మంచి చేసినా శత్రువులే తయారవుతున్నాయి ఈ సమాజంలో. ఇంకా చెడు పనులు చేసుకుంటూ ఇంత తీవ్రంగా అందరినీ బాధిస్తూ ఉన్నప్పుడు అందరూ శత్రువులే అవుతారు. నాకు నేను శత్రువుని, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అలాగే చేసుకుంటున్నాను. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, ఈతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో అల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతో హితాః. సంబంధం లేని మిథ్యావాదము, మోహ కారణంగా ఈ భౌతిక వాదనలు పెంచుకుంటూ ఆత్మను గురించి తెలుసుకోరు. దాన్ని ఎందుకంటే ఇక్కడ పరమాత్మ అన్న నమ్మకమే వానికి లేని కారణంగా ఈ మందబుద్ధులు అందరికీ కూడా అపకారమే చేసే అటువంటి క్రూర కర్మలే చేస్తూ ఉంటారు. పైగా వాళ్ళ శక్తి సమర్థతలు అన్నీ కూడా వాళ్ళ వినాశనము, ప్రపంచ వినాశనానికే వినియోగిస్తూ ఉంటారు. ఆదిశంకరాచార్యులు ఏదైతే వివేక చూడామణిలో చెప్తారు, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. అంటే ఈ కనిపించే జగత్ ఏదైతే ఉందో మాయామోహాలతో కూడుకుంది. అది ఎప్పుడూ ఒకలాగా ఉండదు, మార్పులు చేర్పులు చెందుతూనే ఉంటుంది. కానీ అజ్ఞానమన్న వశంలో మనం ఇవే మన సర్వస్వం అనుకుని, పైగా వాటి వ్యామోహాల్లోనే మనం జీవిస్తూ ఉంటాము. ఈ బంధనాల్ని పెంచుకుంటూ ఉంటాము. అసలైన దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఈ అజ్ఞానం అన్న అందులోనే ఉండిపోతూ ఉంటాం. అందుకే దీనికి లౌకికంగా ఏం చెప్తారంటే చార్వాక సిద్ధాంతం అని కూడా చెప్తారు. అంటే ఉన్నది నీకు అర్థం కాదు, అర్థం చేసుకునే అంత స్థితిలో నువ్వు లేవు, దాన్ని మళ్ళీ వక్రీకరించి పాటించటము. అంటే ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు. మంచి చెడు అన్నది ఎలా అయితే ఒకే మనిషిలో దైవీ సంపద, అసురీ సంపద అన్నీ ఉంటాయి. దేన్ని తొలగించుకుంటున్నావో, దేన్ని పెంచుకుంటున్నావో దాని కారణంగా నీ గతి స్థితి, నీ పరిపక్వత అవన్నీ మారుతూ ఉంటాయి. అంటే నాస్తిక ధోరణి.
ఈ నాస్తిక ధోరణి ఏంటంటే, నాకేదన్నా సరే కనిపిస్తేనే, ప్రమాణంగా కనిపిస్తేనే అది నమ్ముతాను. లేకపోతే అది లేదు అంటాము. ఇప్పుడు నీకు కనిపించట్లేదంటే అది లేదని కాదు అర్థము. కనిపించే అంత నాకు లేదు కాబట్టి నాకది కనిపించట్లేదు. అది అర్థం చేసుకునేంత శక్తి నాకు లేదు గాబట్టి నాకర్థం కావట్లేదని నమ్మకం ఉంటే ఒకలాగా ఉంటుంది. నమ్మని వాడికి ప్రతి దాంట్లో అమ్మా, నాన్న గూడా అనుమానంగానే చూస్తాడు. ఏమో నన్నెక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నారో, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎవడేం చెయ్యలేదు. అన్నీ నేను చూసిందే నమ్ముతాను. నాకు కనపడితే నమ్ముతాను అంటే, అది ఈ జన్మ కాదు కదా! ఏ జన్మకి జరగదు. ఎందుకు? ఇప్పుడవి నాకు కనిపిచ్చేలాగా, అవన్నీ నాకు అర్థమయ్యేలాగా అంత ఏమన్నా చేస్తున్నానో పోనీ అవి నాకు అవ్వటానికి అంటే, ఇది నేను చెయ్యను. అది నేను నమ్మను. ఇట్లా ఉంటూ ఉంటారు. అందుకే దేవుడు లేడు, స్వర్గం లేదు, నరకం లేదు, పైగా పునర్జన్మే లేదు. బ్రతికున్నంత కాలము కూడా ఏదైతే సుఖపడాలి. ఈ సుఖాలంటే మళ్ళీ నీకేది నచ్చిందో అది చేసేసేయి. ఈరోజు మళ్ళీ రేపు రాదు. ఈ ప్రచారంలో కూడా వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు చేయటమే గాకుండా ఇది మళ్ళీ ప్రచారం చేయటము. అవును. ఈరోజు మళ్ళీ రాదు. రేపు నీకుందని ఎవరు జెప్పారు? రేపుందని ఆశలతోనే అందరూ ఉంటారు. పడుకున్న తర్వాత లెగుస్తావో లేవో ఎవ్వరికీ తెలీదు. మరుక్షణం ఏమవుతుందో లేదో ఎవ్వరికీ తెలీదు. జ్ఞానం వైపుగా ఉండటానికి, ధర్మం వైపుగా ఉండటానికి, అధర్మం వైపు ఉండటానికి, అజ్ఞానం వైపు ఉండటానికి ఇదే వ్యత్యాసము. ఇది అర్థం చేసుకోకుండా వాళ్ళు జీవితాలు గడుపుతూ ఉంటారు. అందుకే ఇవి అసురీ స్వభావాలు. మనుష్యుల యొక్క కర్మలన్నీ కూడా నాస్తిక సిద్ధాంత దృష్టిలోనే సాగుతూ ఉంటాయి. విషయం గురించి అవగాహన ఉండదు. పైగా వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఎవరికి తోచిన అర్థాలు వాళ్ళు తీసుకుంటే ఇంకా అర్థం పర్థం ఏమన్నా ఉంటుందా? ఉండదు. అందుకే ఇక్కడ చెప్పేది బ్రతికినంత కాలం సుఖంగా బ్రతకాలి. అందుకే మనకి ఏం చెప్పారు? కొన్ని కొన్ని లక్షణాలు పెంచుకోమని చెప్పారు. సుఖాన్ని ఎలా తీసుకుంటున్నావో దుఃఖాన్ని కూడా అలా తీసుకోవాలి. అంతేగాని సుఖమే కావాలి, దుఃఖం నేను ఎవరికన్నా ఇచ్చి నా సుఖం కోసం నేను ఏదన్నా చేస్తానన్నట్టుగా మనం బ్రతకకూడదు. ఇవన్నీ అసురీ స్వభావాలు. గమనించుకోవాలి. ఒకడిని కొడితేనే కొట్టినట్టు కాదు. మానసికంగా వాడు బాగుండాలి అని నువ్వు కోరుకోకుండా వాడికి ఏదన్నా జరిగిపోతే బాగుండు, వాడు ఇంత వృద్ధిలోకి వస్తున్నాడు, వాడికి ఏదన్నా నష్టం కలగాలి. ఇట్లాంటి తలంపులు కూడా అదే పాపం వస్తాయి. నేనిక్కడ శారీరకంగా కొట్టట్లేదు గానీ, మనసంతా వాడు నశించిపోవాలని, వాడికి మంచి జరగకూడదని ఇవే తలంపులతో ఉంటున్నాను. ఇది మళ్ళీ ఏమవుతుంది? ఆ క్షణంలో అవతల వాడికేదో అయిపోయినట్టుగా కనిపించచ్చేమో గానీ, ఇది నీ పతనానికి దారి తీస్తుంది. అందుకే నష్టాత్మాన అని చెప్పింది. ఇట్లాంటి ఆలోచనలు నీకుంటే, అటువంటి క్రతువులు ఉగ్రంగా నువ్వు ఎవరికన్నా హింసించేలాగా, బాధించేలాగా, నీ స్వలాభం కోసం, నీ ఆనందం కోసం శాడిస్టులంటారు. అందులో ఏముండదు మరి. వీళ్ళ ఆనందం. అది కూడా మళ్ళీ ఎప్పటి వరకు ఉంటుంది? తెలీదు. ఇట్లాంటివన్నీ నువ్వు ఎప్పుడైతే చేస్తావో అవతల వాళ్ళ తర్వాత సంగతి ముందు నువ్వు నశించిపోతావు. పురోగతి నీకు ఉండదు. అంటే ఇక్కడ ఏవైతే భోగభాగ్యాలతో కూడుకున్నయి నీకు ఇప్పుడు కనిపించచ్చా? నాకేముంది నేను ఇంత సంపాదిస్తున్నాను, నా దగ్గర ఇంతుంది, నేను ఎనకాల ఇన్నేసుకున్నాను అని. ఇన్ని రావటానికి కొన్ని సంవత్సరాలు పడుంటావు. పోవటానికి ఎంతసేపు పడుతుంది? ఒక్క క్షణం చాలు. ఇవన్నీ కూడా చెప్పేది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పరమాత్మ శాడిస్ట్ కాదు కదా! నేను శాడిస్ట్‌ని. పరమాత్మ అట్లా ఉండదు. అందుకే కరుణాసాగరంగా అందరి మీద కూడా ఆ కృప, కటాక్షం ఎల్లవేళలా చూపిస్తూ ఉన్నాడు కాబట్టే, ఇటువంటి గుణాలు ఉన్నప్పటికీ కూడా మనం ఇంకా బ్రతికి ఉన్నాము. బ్రతికి ఉన్నంత సేపు సుఖాలతో ఉండటం అన్నది కోరుకోవటంలో తప్పు లేదు గానీ, దానికోసం అధర్మాన్ని చెయ్యకుండా అధర్మానికి పాలుపడకుండా, ధర్మాన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేసినా సరే, మనం అంత స్థిరంగా ఉంటామన్న ఎక్కడ కూడా గ్యారంటీ లేదు. అంటే చిన్న చిన్నవి మన నిజ జీవితంలో జరిగేవి దాన్ని గమనించుకుంటూ మనం ఏం చేస్తున్నాం? ఏం మాట్లాడుతున్నావు? ఎలా నడుచుకుంటున్నావు? ఎలా ప్రవర్తిస్తున్నావు? ఇవి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా అసలీ స్వభావాన్ని తొలగించుకోవచ్చు. పెద్ద పెద్ద సాధు సత్పురుషులు చేసినట్టుగా అంత నియమనిష్టలతో నేనుండలేను. కాకపోతే చిన్న చిన్నవి అసత్యం మాట్లాడకుండా, ఒక మాట ఇంకొకరిని బాధించేలాగా మాట్లాడకుండా, వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. ఇది నేను కోరుకోకపోయినా వాళ్ళు చెడిపోవాలని, వాళ్ళకి నష్టం జరిగిపోవాలని, వాళ్ళు బాగుపడిపోతే ఇట్లాంటి ఏడుపులు నాకు ఉండకుండా నేను ఉంటే కూడా సరిపోతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కొంతమందుంటారు దేవుడి మీద నమ్మకం ఉండదు. కాకపోతే వాళ్ళు అధర్మం కూడా ఏం చెయ్యరు. అంత మాత్రాన వాళ్ళకి హాని జరుగుతుందని కాదు. దేవుడి మీద విశ్వాసం లేకపోవటం అది వేరు. కాకపోతే మానవ సేవే మాధవ సేవ అని. మనిషికి సహాయం చేయటం, పైగా వాళ్ళ నుంచి ఏమి ఆశించకపోవటం, నిర్మలంగా ఉండటము. అలాగే ప్రతిదాన్ని కూడా ఆ
ప్రేమతో చూడటము, ఒక జీవిని కూడా అంతలాగే చూడటము, భేదాలు చూపించకుండా ఉంటారు. ఉన్న వాళ్ళతో ఒకలాగా, లేని వాళ్ళతో ఒకలాగా, అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలా ఇట్లాంటి ధోరణి వాళ్ళకుండదు. వాళ్ళు ఈ జాబితాలోకి రారు. ఇక్కడ విశ్వాసం లేదంటే అర్థం ఏమిటంటే అజ్ఞానం అన్న అంధకారంలో ఉండటం. వాళ్ళకి మంచి చేయటమే చేత కాదు. మంచి ఆలోచనలు కూడా ఉండవు. ఎలా అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆ శరీరాన్నే శుచిగా ఉంచుకోరు. ఇట్లాంటివి అందుకే సత్కర్మలు ఆచరణ ఉండదు, సద్భావన ఉండదు, సత్ప్రవర్తన ఉండదు. వీళ్ళని మందబుద్ధులు అంటాము. ఇప్పుడు చిన్న చిన్నవి గమనించుకుంటూ ఉంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్‌లో కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ వెహికల్ ఇస్తుంది. అయితే ఇప్పుడు ఆఫీస్ టైమింగ్‌లోనే ఏ అయితే రోజులు నేను పని చేస్తున్నానో, ఆ వెహికల్ ఆ పనికే వినియోగించుకొని పర్సనల్‌కి వినియోగించుకోకుండా ఒక నియమంగా కొంతమందుంటారు. నాకు వెహికల్ ఇచ్చారు గదా! అని వీడి ఇష్టం వచ్చినట్టు సండేలు, మండేలు అదే ఆఫీస్ టైమ్‌లో ఎక్కడెక్కడికో పర్సనల్ వాటిలకి కూడా కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ముందు వాడికి ఏదైతే కంపెనీ పనులైనా సరే మళ్ళీ ఆచితూచి వృధా కానివ్వకుండా ఆ నియమానికి కట్టుబడి ఉన్నాను. వాళ్ళు నాకిది పెడుతున్నారు. అందుకని నేను దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేయకూడదన్న భావనలతో ఉన్నవాళ్ళు ఇలా వాళ్ళ పర్సనల్ పనులకి దాన్ని వాడుకోరు. కానీ ఎలా ఉంటారు? ఆ! ఏం పర్లేదు. వాడుకోవచ్చు. ఇందులో తప్పేముంది? ఇచ్చారుగా ఇట్లాంటి ధోరణి. అంటే ఇక్కడే అదే పని అయినప్పటికి కూడా ఆలోచన విధానంలో మార్పులుంటూ ఉంటాయి. గమనించుకోవాలి. అందుకే సకల ప్రాణుల్ని భయపెడుతూ అన్నా సరే, వాళ్ళకి దుఃఖాలు కలిగిస్తూ అన్నా సరే, వాళ్ళకి నాశనాన్నయినా చేసేస్తూ ఇక్కడ మళ్ళీ 3 రకాలుగా ఒక కర్మని చేస్తున్నావు అంటే మానసికంగా చేస్తున్నావు, వాక్కులతో చేస్తున్నావు, శారీరకంగా చేస్తున్నావు. ఇక్కడ ఉగ్ర స్వభావం అని చెప్పారు. అంటే వీళ్ళేం చేస్తారు? ఈ మూడాటిలతోనూ కూడా అంతే స్థితిలో చేస్తూ ఉంటారు కర్మల్ని. భయానకంగా చేస్తున్న వాళ్ళ ఆలోచన కూడా అంత భయంకరంగా ఉంటూ ఉంటుంది. అందుకే ఆ శక్తి సమర్థతలు ఏవైతే నీకిచ్చాడో, ఇప్పుడు మాట్లాడటానికి ఒక శక్తి ఉంది. కళ్ళు చూడటానికి ఒక శక్తి ఉంది. ఆలోచనకు కూడా ఒక శక్తి ఉంది గదా! ఇవన్నీ ఇచ్చి పంపించాడు. ఇవన్నీ ఇచ్చి పంపించినప్పుడు దాన్ని నువ్వు ఇట్లా అసురి ప్రాకృతి కలిగి ఉండటం, ఆ జీవితాన్ని మళ్ళీ ఇక్కడ మనోబుద్ధి, వాక్కాయలు ఈ మూడిటి ద్వారా కూడా ఉగ్ర స్వభావంతో క్రూర కర్మలు చేసుకుంటూ ఉంటూ ఉన్న కారణంగా ఏమవుతుంది? నీ నాశనము, నీ శక్తి సమర్థతలంతా కూడా ఈ జగత్తుకు వినాశనానికి చేస్తున్నావు. ఎలా అయితే కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను తప్పు చేశాను కాబట్టి నన్నొక మాట అంటము, లేకపోతే అది తప్పని నాకు ఎత్తి చూపించడం చేశారు. ఇప్పుడు నాకు అసురీ స్వభావం ఎక్కువుంది. అప్పుడు నేనెలా ప్రవర్తిస్తానంటే వాళ్ళ మీద కక్ష కట్టేస్తా. నేనిది చేశాను కాబట్టి వాళ్ళిలా అన్నారు, లేకపోతే ఇక్కడ ఇది జరిగింది కాబట్టి వాళ్ళలా చేశారు అన్నది పక్కన పెట్టేసి, వీళ్ళ మీద ఎంత కక్ష ఉంటదంటే వాళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద అంటే నేను చచ్చేదాకా ఇదే ధోరణిలో ఉంటూ ఉంటా. నా కుటుంబం పట్లే అన్నట్టుగా అంత ద్వేషాన్ని అక్కడంత అవసరం లేదు. ఇప్పుడు దీన్ని పెంచుకోవటం వల్ల నాకు జబ్బులొస్తాయి. బీపీలు ఇయన్నీ నాకొచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళకేం నష్టం జరుగుతుందంటే ఇక్కడ నీ మనస్సుని, నీ బుద్ధిని, అలాగే ఈ శరీరంలో ఏవైతే జ్ఞానేంద్రియాలతో కూడుకుని జ్ఞానాన్ని సిద్ధి వైపుగా వెళ్ళేలాగా చేసుకోవాల్సినన్ని నేను కోల్పోతున్నాను. అలాగే అక్కర్రాని ఆలోచనలన్నీ పెట్టుకొని ఈ క్రూరత్వం కొద్దీ, ఈ ఉగ్రత్వం కొద్దీ, ఈ క్రోధం కొద్దీ నేనేం చేస్తున్నాను అంటే మళ్ళీ ఈ శరీరాన్ని కూడా పాడు చేసుకుంటున్నాను. వాళ్ళకి హాని చేయాలన్న ఆలోచనలు మొదలైనప్పటి నుంచి నా శరీరంలో ముందు హాని జరగటం మొదలవుతుంది. దీంతో భగవద్గీత 16th చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 9th శ్లోక సంపూర్ణం.